చావలేని ప్రభుత్వం, సత్తలేని ప్రభుత్వం. కనీసం మెడికల్ కాలేజ్ అనేది పెద్ద దందా అండి. ఇది వాళ్ళని చదువుకోనియకుండా చేయడానికి దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. గతంలో ఒక మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన మగడు ఇన్ని సంవత్సరాల చరిత్రలో 50 years అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు నిర్వహించే దమ్ము ధైర్యం లేని తెలుగుదేశం పార్టీ. ఒక మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన మగడు ఇన్ని సంవత్సరాల చరిత్రలో 17 కాలేజీలు తీసుకొచ్చిన 13 కాలేజీలు తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. 13 కాలేజీలు అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే కొన్ని కాలేజీలు పూర్తయిపోయినాయి, ఆల్రెడీ అడ్మిషన్లు జరుగుతున్నాయి, రన్ అవుతున్నాయి. మిగిలినవి కూడా ఈ పాటికి ఈ ఇయర్కి అలా అవి కూడా వచ్చేసి ఉండేవి. కాకపోతే ఆయన రాకపోవటం మూలన కాలేజీలు అయిపోయినాయి. వీళ్ళకి ఈ చావలేని ప్రభుత్వం, సత్తలేని ప్రభుత్వం. కనీసం మెడికల్ కాలేజీలు ఒక 7-8 కాలేజీలు కూడా కట్టి జనాలకు అప్పచెప్పలేని ప్రభుత్వం. మెడికల్ కాలేజీలని సిగ్గుపడాలి అందరం కూడా. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అంటే మనం అందరం సిగ్గుపడాలి. వీళ్ళు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏదైతే ఉందో అది వీళ్ళు కొనసాగించలేరు, చేయలేరు. ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి ఉంది, ఆయనకి ఒక జనాల మీద ఒక అభిమానం ఉంది, జనాలకు ఒక మంచి చేయాలని ఒక కోరిక ఉంది ఆయనకి. అంతేగాని వీళ్ళు ఎవరో కూడా జనాలకు మంచి చేద్దామనే ఉద్దేశం కాదు, దోసుకుందాం అని తప్ప వీళ్ళు దేనికి పనికిరారు. జనాలకు ఉపయోగపడే పని ఒక్కడు కూడా చేయరు. 50 years అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజీ చెప్పి తెచ్చుకున్న చరిత్ర లేదు. ఒక్క మెడికల్ కాలేజీ రాష్ట్రంలో కట్టింది కూడా లేదు. సుమారు 1800 కోట్లు ఎంతో పెట్టి 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. దాంట్లో ఒక 5 ఓపెన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే. మిగిలిన వివిధ స్టేజీల్లో ఉన్నాయి. అడ్మిషన్లు కూడా 5కి ఇచ్చేశారు. మేమేంటంటే లాలుమాలకి ఎకరం రూపాయికి ఇచ్చినట్టే ఈ కూడా 5 రూపాయలకో 10 రూపాయలకో పప్పు బెల్లాలకు అమ్మేస్తాం. మా స్వార్థం కోసం మేము ఆలోచించడమే కానీ ప్రజల కోసం, సన్న చిన్నగారు, పేద మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే ఉద్దేశాలు మాకు ఉండవండి. జగన్మోహన్ రెడ్డి పిచ్చాయను కాబట్టి అలా నా ప్రజలు అనుకున్నారు. కానీ ఈయనకి మాదంతా ఒక హై క్లాస్, లో క్లాస్ అనేది మేము చూడం. మా అంటే ఒక సామాజిక వర్గం అంతే. దాంట్లో చెప్పుకునేది ఏముంది, అందరికీ తెలిసిందే. మెడికల్ కాలేజ్ అనేది పెద్ద దందా అండి. ఇది మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మెడాల్ అనే కంపెనీకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? పేద ప్రజలకు ఉపయోగపడేదాన్ని పేద ప్రజలకు ఉపయోగపడాలి. కానీ కార్పొరేట్ వ్యవస్థ ఉపయోగపడటం కోసం మీరు టెండర్ ఇచ్చి పడేసి వాడు దోసుకోవడం కోసం, మీరు దోసుకోవడం కోసం ఇచ్చేస్తారు. మెడికల్ కాలేజీలు ఇచ్చిన మహానుభావుడు ఎప్పుడైనా చరిత్రలో ఏమనుందా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 ఏళ్ల పరిపాలనలో ఎన్ని మెడికల్ కాలేజీ తెచ్చాడు? 17 మెడికల్ తెచ్చాడు. తెచ్చి ప్రజలకు అందుబాటులో విధంగా చేశాడు. కనీసం వాటిని ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు వాటిని విధానంగా పీపీ విధానం పెట్టేసి ప్రైవేట్ పరం చేస్తే ఏముంది మళ్ళీ దోసుకోవడానికి. అప్పుడు ఇచ్చావు కదా నువ్వు ఉన్న పరిపాలనలో మెడాల్ కంపెనీకి, అదేవిధంగా మళ్ళీ ఇచ్చేసి దోసుకోవడానికి తప్ప ప్రజలు ఉపయోగపడరు. మీరు ప్రజల చేత ఏ విధంగా లాక్కుందాము, ఏ రూపున వస్తుంది అనే తప్ప ప్రజలు ఉపయోగపడరు. మీరు ప్రభుత్వం రన్ చేసే ఆర్థిక పరిస్థితి లేదంటారు. 100% లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఆ పథకాలు సరిగ్గా ఇవ్వలేవు, అయినా ఇవ్వలేవని తెలుసు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల వరకు చెప్పాడు. మనం వస్తే వస్తాం, లేకపోతే లేదు. ప్రజలు మనకు మంచి చేసి ఓటు వేయాలి, మంచి చేయలేదు అనుకున్నారు. కానీ పథకాలని అడ్డగోలుగా మాట్లాడితే మనం రోడ్డు మీద తలెత్తుకోలేము. ఆ ఉద్దేశంతో మన వాగ్దానాలు చేయలేదు. నువ్వు అబద్ధ వాగ్దానాలు చేసావు కాబట్టి మరి ఈ ఓట్లు వేసారో లేదు. ఇంకొక విషయం ఏంటంటే జనాలు భ్రమలో ఉన్నారు. ఇంకా బ్రహ్మ నుంచి బయట రాలా. మేము ఓటైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుని గుర్తు చేసాము, కానీ ఓటు ఎడబడింది తెలియట్లేదు. ఈ విధంగా వచ్చింది. రోడ్డు మీదకి వచ్చి జనం లేరు. మీకు మావాడు రోడ్డు మీదకి వచ్చి జనం ఉంటున్నారు. దీని తేడా ఏంటి? ఇంకా భ్రమలో ఉంచున్నారు మీరు. అసలు మీకు కరెక్ట్గా మీరు అర్థంలో మీ ముఖం మీరు చూసుకుంటే మీరు నిక్కచ్చిగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ఒక్కడికి లేరు. ఇది ట్యాంపరింగ్ ద్వారా గెలిచే విధంగానే ఉంది. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఇంకా దేశ కాంగ్రెస్ నేత మాట్లాడుతున్నాడు. వస్తుంది, అది వచ్చిన తర్వాత అది ఏంటనేది ఆ టైం వచ్చినప్పుడు సీఎంలు, గీఎంలు, డిప్యూటీ లీడర్ మొత్తం లైన్లోకి వస్తారు. ఆ రోజు తెలుసు, తెల్ల మొక్కలు వేసి చూస్తారు, ప్రజలు హర్షిస్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే పేద విద్యార్థులకి మెడికల్ విద్యని దూరం చేయడం తప్ప రెండోది ఏమీ కాదు. ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఎవరైతే పేదలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి మెరిట్ విద్యార్థులు అందరూ కూడా వాళ్ళలో సీట్లు వస్తాయి. వాళ్ళని చదువుకోనియకుండా చేయడానికి దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. గతంలో చూసుకుంటే ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన రాష్ట్రంలో.
రాష్ట్రంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తెచ్చి దాంట్లో 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి వాటిని ఓపెన్ చేయడం కూడా జరిగింది. మిగతా కాలేజీలు కూడా దాదాపు 75% 80% పని పూర్తయింది. అటువంటి కాలేజీలని ఇవాళ ప్రైవేటు పరం చేస్తే ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో పేద విద్యార్థులకి మరి మెడికల్ విద్యను దూరం చేసినట్టే కదా. ఇవాళ ఏంటంటే మెడికల్ చదువుకోవాలంటే ఎవరో ఉన్నత వర్గాలకే తప్ప సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితిని ఇవాళ గవర్నమెంట్ కల్పిస్తూ ఉంది. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించారు, ఎవరైతే పేదలు ఉన్నారో పేదలందరికీ కూడా మెడికల్ మరి ఏదైతే మెడికల్ విద్య ఉందో అది అందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పేసి ఆయన మరి 17 కాలేజీలు సెంట్రల్ మరి ఏదైతే కేంద్రంతో పోరాడి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. గత చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్ని మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేడు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఎవరి కోసం? పేదల కోసం. అటువంటి మెడికల్ కాలేజీని ఇవాళ ప్రైవేటు పరం చేస్తున్నావంటే ప్రైవేటు పరం కూడా ఎవరికి నీకు కావాల్సిన వాళ్ళకి నీ అనుగులకి అప్పచెప్తున్నావు. ప్రైవేటు పరం అయినప్పుడు అది ఎవడైతే సీట్లు కొనుక్కోగలడో వాడికే మరి మెడికల్ విద్య అందుబాటులో ఉంటుంది తప్ప సామాన్యుడు మరి 100కి 90 మార్కులు తెచ్చుకున్నా కూడా మరి అతనికి మెడికల్ సీట్ వచ్చే పరిస్థితి లేదు కదా. ప్రైవేట్ కాలేజీలో డబ్బులు కట్టలేడు కదా మరి. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం. మరి ప్రైవేట్ ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఆలోచించి మరి మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయకోకుండా గవర్నమెంట్ పూర్తి చేసి మరి గవర్నమెంటే వాటిని రిప్రజెంటేషన్ చేసి పేదలందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే మంచిదనేది మా యొక్క ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. గత గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగ్ అంటే అందని దాక్షలాగా ఉండేది. అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలని ఈ రోజున అందరికి అందుబాటులో వచ్చిన ఇంజనీర్లు అందరూ ఇలా ప్రతి ఊళ్ళో 80 నుంచి 100 మంది ఉన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అందం దాక్షలాగా ఉంది. డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ అంటే అలాంటిది 17 మెడికల్ కాలేజీలు వస్తే వీళ్ళందరూ ప్రతి ఊరికి డాక్టర్ వచ్చేవాడు. అంటే ఇది కార్పొరేట్ సంస్థలకి ఉండాలి, సామాన్యుడికి అందుబాటులో రాకూడదు వైద్యం అని చేస్తున్న ఒక డ్రామా. గత ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు విద్యకేను వైద్యానికి అలాగే సంక్షేమానికి ఎంతో ముందుంది ఉన్నారు ఆయన. ఈ మెడికల్ కాలేజీలు అనేది వైద్యపరంగా అందరూ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అందరికీ అవకాశం రావాలి. పేద విద్యార్థులు కూడాను ప్రతిభ ఉండి కూడాను చదువుకోలేనటువంటి పేద విద్యార్థులకు కూడాను మెడికల్ కాలేజీల్లో సీట్ రావాలని చెప్పి ఎంతో ఆయన కృషి చేశారు. అందుకోసమనే అంతక్రితం ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈయన ప్రభుత్వంలో 17 కాలేజీలు పెట్టారు. అయినా సరే కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, మరికొన్ని ప్రాసెస్ జరిగేలోపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. అవి ప్రైవేటీకరణ చేయాలని వీళ్ళ ఈ కూటమి యొక్క ఇది పరిస్థితిలో ఉంది. కాబట్టి అందరూ స్పందించాలి. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండాను ప్రభుత్వ పరంగానే ఉంటే ఇంకో ఎంతోమంది విద్యార్థులు పేద విద్యార్థులు కానీ మెడికల్ వైద్య విద్యా విధానాన్ని మనం చదువుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయంలో మాత్రం అందరూ సంఘటితంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పి అనేక మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో స్థాపించారు. ఆయన 5 సంవత్సరాల కాలంలో కూడా సుమారు ఒక 4 నుంచి 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారు. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మెడికల్ కాలేజీల మీద అంత అవగాహన పెట్టలేదు, ప్లస్ దాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. తర్వాత రోషయ్య గారి గవర్నమెంట్లో కానీ, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో, తర్వాత వచ్చినటువంటి 5 సంవత్సరాల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలు బాగోవాలంటే ఆరోగ్యం బాగోవాలి, వైద్యం బాగోవాలి, అట్లాగే చదువుకుంటే అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఏదైతే మనం ప్రధానంగా ఒక వైద్యం ఒక వ్యాధి వస్తే, ఒక రోగం వస్తే మరి ఆ రోగానికి చాలా డబ్బులు అయ్యే పరిస్థితి ఉంది. ప్రజల్లో ఈ బాధ నుంచి విముక్తి చేయాలి. కాబట్టి ఒక రకమైనటువంటి మంచి వైద్యం అనేది అందిస్తూ ఉండాలి, ఉచితంగా వైద్యం అందించాలి. ఈ ఉచితంగా వైద్యం అందించడం వల్ల ప్రజలకి కొంత గొప్ప తనకు ఆర్థిక వనరులుగా ఉన్నటువంటి డబ్బులు మిగులుతాయి. కాబట్టి మరి ఈ రోజున వాటిని కాపాడాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీలే కాకుండా ఇంకొన్ని మెడికల్ కాలేజీలు వస్తే చాలా మంచిదని ఆలోచనతో ఆ రోజున ఆయన 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019-24 సమయంలో అప్పటికి ఒక 4-5 స్టార్ట్ చేశారు. ఇంకో 5 స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అయితే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేక కొంత ఆఫ్ చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం కొనసాగిస్తుందేమో చూసి దాన్ని ఎంత జస్ట్ కొన్ని
చిన్నపాటి అనుమతులు తీసుకొచ్చేస్తే పని అయిపోయేది. కానీ దాన్ని నిర్లక్ష్యం వహించేసి ఈ రోజున మెడికల్ కాలేజీలు అనేవి పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితులకు వచ్చారు. కానీ ప్రజల నుంచి ఒక రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో కదులుతున్నప్పుడు ఈ మెడికల్ కాలేజీలు కానీ ఇక్కడ చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్ లాంటి వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్తే ఇబ్బంది పడతారు. కాబట్టి మన దేశంలో ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన, చదువుకునే స్టూడెంట్స్లో ఒక రకమైనటువంటి బాధ అనేది మరి వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజున ఏదో పీపీపీ సందర్భంగా నేను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రకారం వాళ్ళు ఈ రకమైనటువంటి మళ్ళీ మేము మెడికల్ కాలేజీని కొనసాగిస్తాము, ఈ రకమైనటువంటి ప్రైవేట్ పరం చేస్తామన్నారు. కరెక్ట్ కాదు. ఏదైతే గవర్నమెంట్ పూర్తిగా దాన్ని తీసుకుని ఇవాళ ఆ మెడికల్ కాలేజీని స్థాపిస్తే ప్రజలకు ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్కి కూడా చాలా మేలు జరుగుతుంది. చాలామంది యువ డాక్టర్లు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చేరి రేపొద్దున ప్రజలకు కూడా చాలా మటుకు మరి ఈ రోజున సేవ చేయటానికి వైద్యం చేయడానికి రెడీగా ఉంటారు. ఈ రోజున ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తుంటే ఎలాంటి బిల్లులు అవుతున్నాయో మనకు తెలుస్తుంది. ఆరోగ్యశ్రీ ఉండి ఉండక మరి రకరకాలైనటువంటి పరిస్థితులు ఇవాళ చాలా అయిపోతున్నాయి. ఇవాళ అలాంటి పరిస్థితులు మనం మరి ఈ రోజున కొద్దిగా గొప్ప దాన్ని నిలువరించాలి అంటే కనీసం ఈ మెడికల్ కాలేజీలు అనేవైనా ప్రభుత్వం పూర్తిగా శ్రద్ధ తీసుకుని మరి ఈ రోజున ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రభుత్వంగా మార్చి ప్రభుత్వమే తీసుకుని నడిపించేసి పూర్తిగా వైద్యానికి సంబంధించినటువంటి వైద్య స్టూడెంట్స్ని వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి మరి మెరుగైనటువంటి సమాజానికి సేవ చేసేటట్టుగా ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయవలసిందిగా మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది.